హలో గైస్, ఎలా ఉన్నారు? అరణ్మయ్ పేరుతో చిత్రాలు నిర్మిస్తున్నారు సుందర్ సి గారు. ఆ ఫ్రాంచైజీలో భాగంగా వచ్చిన 4గో చిత్రమే బాక్. తెలుగులోనూ అదే పేరుతో రిలీజ్ అయింది. గతంలో వచ్చిన సినిమాల్లా భయపెట్టిందా లేదో చూద్దాం. అసలు కథ ఏంటంటే, శివశంకర్ సుందర్సి ఓ లాయర్. అతని సిస్టర్ శివాని తమన్నా తన మనసుకు నచ్చిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అది కన్నవాళ్ళకి ఇష్టం ఉండదు. దాంతో ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటారు. శివాని భర్త పిల్లలతో కలిసి కన్నవాళ్ళకి దూరంగా బతుకుతుండగా ఉన్నట్టుండి సూసైడ్ చేసుకుంటుంది. ఆ ఇద్దరి మరణాల వెనక కారణాలని తెలుసుకునేందుకు రంగంలోకి దిగుతాడు హీరో. ఆ క్రమంలో ఎలాంటి విషయాలు తెలిసాయి? శివాని నిజంగా సూసైడ్ చేసుకుందా లేక హత్యనా? ఈ కారణాలు వెనక బాక్ అనే దుష్టశక్తి పాత్ర ఏమిటి? తన చెల్లెలు మరణానికి కారకులైన వాళ్ళపై శివశంకర్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడనేదే కథ. ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చుకుంటూ భయపెట్టేందుకు ప్రయత్నించిన ఓ దుష్టశక్తి తప్ప సినిమాలో మరేది గొప్పగా లేదు. అస్సామీ జానపదాల నుంచి తీసుకొచ్చామని సినిమా యూనిట్ ముందే తెప్పింది. దాని వెనక కొత్త కథ అంటూ ఏమీ లేదు. కామెడీ కానీ హారర్ ఎలిమెంట్స్ కానీ పెద్దగా కనపడలేదు. అతీంద్రియ శక్తులు, సెంటిమెంట్ అంశాలు సినిమాకి హైలైట్ గా నిలిచాయి. ఆత్మగా మారిన శివాని చేసే హంగామా, ఫస్ట్ హాఫ్ లో వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, కువై సర్లా గ్యాంగ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు అక్కడక్కడ నవ్విస్తాయి. శివశంకర్ తన సోదరి మరణానికి కారణాలని అన్వేషించే సీన్స్ మాత్రమే ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. శివానిది హత్య లేదా ఆత్మహత్య అనే విషయాన్ని బయటపెట్టే సన్నివేశాలు బాక్ అసలు కథ వెలుగులోకి వచ్చే ఎపిసోడ్ సినిమాని ఆసక్తికరంగా మార్చేశాయి. అయితే కథ సీరియస్ మోడ్ లోకి వెళ్లిన ప్రతిసారి లాగ్ సీన్స్ ని చూపించారు. కామెడీలోనైనా బలం ఉందా అని అంటే అది కూడా లేదు. కథా కథనాలతో పెద్దగా మెప్పించిన ఈ సినిమా విజువల్స్ పరంగా మాత్రం కట్టిపడేస్తుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో చాలా సన్నివేశాలు గ్రాఫిక్స్ తో మెప్పిస్తాయి. అలాగే క్లైమాక్స్ లో సీన్స్ కూడా సినిమాకి హైలైట్ గా నిలిచాయి. తమన్నా తన పిల్లల్ని కాపాడుకునే ఓ తల్లిగా చక్కటి అభినయం ప్రదర్శించింది. ఆమె పాత్రలో సెంటిమెంట్ కూడా బాగా పండింది. ఆత్మగా కనిపిస్తూ చేసే హంగామా కూడా చిత్రానికి హైలైట్ గా ఉంది. మాయా అనే ఒక వైద్యురాలి పాత్రలో కనిపించింది రాశి ఖన్నా. సుందర్సి నటన కూడా మెప్పిస్తుంది. టెక్నికల్ గా సినిమా కూడా ఉన్నతంగా ఉంది. హిప్ హాప్ తమిళ సంగీతం కూడా చిత్రానికి ప్లస్ అనే చెప్పాలి. కిచ్చా విజువల్స్ కూడా ఆకట్టుకుంటాయి. విజువల్ గ్రాండ్నెస్ సినిమాకి ప్రత్యేకంగా మార్చేశాయి. డైరెక్టర్ సుందర్సి రైటింగ్ లో మాత్రం కొత్తదనం ఏమీ లేదు. ఈ సినిమా వన్ టైం వాచబుల్ అని చెప్పొచ్చు. ఈ రివ్యూ గానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రమ్మీ టేల్స్.